ఆంధ్రాలో ఉన్న ఏరియా నుంచి హైదరాబాద్కి నెక్స్ట్ ఫ్రేమ్లో వచ్చేసారు. కానీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మాత్రం అంతసేపు పట్టింది. ఫస్ట్ హాఫ్ నన్ను మైండ్ సెట్ ఏ రేంజ్ లో పెంచిందంటే, మ్యాన్ లైక్ ఇంత డిలే వచ్చినా కానీ ఇలాంటి ప్రోడక్ట్ వచ్చిందేరా అని నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 5 minutes కి నాదే తప్పు. అరే నువ్వు మాట చెప్పాలనా, ఇప్పుడు మీ సెకండ్ హాఫ్ అంతా చూసినావు కదా, ఈ 30 days లో షూట్ కంప్లీట్ అయిందంటే నమ్మవా? నేను నమ్ముతా. నేను ఇవాళ సినిమా గురించి స్పాయిలర్స్ మాట్లాడతాను. మీరు గనక హరిహర వీరమల్లు ఇప్పటి వరకు చూడలేదు అంటే ఈ స్పాయిలర్ డిస్కషన్ ని ఇక్కడితో ఆపేయండి. ఇది స్పాయిలర్స్, ప్యూర్ స్పాయిలర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ పాయింట్ చాలా బాగుంటుంది. ఒక వజ్రాల దొంగ కోహినూర్ ని దొంగతనం చేయాలి. అండ్ ఆల్సో ఫస్ట్ హాఫ్ అమ్మ బాబాయ్ దీనంత గొప్ప స్టోరీ లేదు, అసలు చాలా చాలా బాగుందని నేను చెప్పను. వాళ్ళు ఒక సెటప్ పెట్టుకున్నారు, ఆ సెటప్ ని కంటిన్యూస్ గా బాగానే చూపించారు, పాయింట్స్ బాగానే నడుస్తున్నాయి. కోహినూర్ ని దొంగతనం చేయాలని చెప్పేసి మనకి ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో చెప్పిన తర్వాత సెకండ్ హాఫ్ అంతా కూడా అసలు ఈ హరిహర వీరమ్మలని ఇంత లేపుతున్నారు కదా, కోహినూర్ అనేది బిగ్గెస్ట్ హైస్ట్, ఒక్క హైస్ట్ చూపిస్తే సరిపోతుంది మనకి. హరిహర వీరమ్మల్ అనేటోడు ఎంతో తెలివైనడు, ఎంతో చాకచక్యంగా ఉన్నాడు, ఎంతో గొప్ప దొంగ అని చూపెట్టడానికి ఒక్క హైస్ట్ చాలు, అంతకంటే ఇంకేం అవసరం. ఎందుకంటే నువ్వు ఫస్ట్ హాఫ్ అంతా కూడా జాకిల్ పెట్టి లేపుతున్నావు క్యారెక్టర్ ని, కానీ నువ్వు సెకండ్ హాఫ్ లో చూపిస్తే సరిపోతుండే, అవసరం లేకుండే. దాన్ని నువ్వు తీసుకుపోయి సనాతన ధర్మ, హిందూయిజం, జియా ట్యాక్స్, ఇవన్నీ జియా నాకు తెలియదు భయ్యా, ఆ ట్యాక్స్ వచ్చిందని అవన్నీ ఎందుకు వస్తున్నాయి? అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. పోనీ అది జరుగుతుంది అనుకుందాం. ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ ఉంటది, హిందూ రాజుల దగ్గరకు వచ్చేసి ఔరంగజేబు లేదు మీరు మతం మారాలి లేకపోతే ట్యాక్స్ కట్టండి చంపేస్తాను లేదా అని, అది వీళ్ళు యాడ్ చేసిన పాయింట్, నువ్వు చూస్తే తెలిసిపోతుంది. జ్యోతి కృష్ణ గారు డైరెక్ట్ చేసిన షార్ట్ అది. ఫస్ట్ హాఫ్ లో జరిగిన సీన్స్ కి దానికి సంబంధం లేదు, ఏదో చిన్న పాయింట్ వచ్చారు, స్ప్రింకిల్ చేసుకుంటూ వచ్చారు నిదానంగా. సెకండ్ హాఫ్ హైలైట్ రా తెలంగాణ వస్తుంది, అది ఎందుకు వచ్చింది? అది పోనీ ఏదో మజాక్ చేస్తున్నాడు, వీళ్ళందరూ ఒడిశా నవాబు దగ్గర పనిచేసే వాళ్ళు కాబట్టి తెలంగాణ యాస మాట్లాడుతుంది ఏదో అనుకున్నప్పుడు. నేను చెప్తున్నా నేను చాలా కన్సిస్టెంట్ ఇచ్చిన సినిమాకి. సినిమా సెకండ్ హాఫ్ అంతా ట్రావెలేరా. పోనీ ట్రావెలే అనుకుందాం. వీడియో గేమ్స్ లో మెయిన్ క్వెస్ట్ అని ఒకటి ఉంటది, అది ఆడదామని పోయినప్పుడల్లా మధ్యలో సైడ్ క్వెస్ట్ అని చెప్పేసి వస్తా ఉంటాయి అనమాట. సెకండ్ హాఫ్ అంతా సైడ్ క్వెస్టెస్ వచ్చింది కదరా. ఒక దగ్గరికి పోవాలి, ఢిల్లీకి పోవాలి, ఢిల్లీకి ముందు నాకు దాహం అవుతుంది, ఈడ ఆగుతా, అక్కడ హీరోయిన్ కనబడ్డది సూపర్, ఇంకొంచెం దూరం పోతా, వాన పడతలేదు, అక్కడ పిల్లోడు దొరికిండు, వానికి హెల్ప్ చేస్తా, తర్వాత మళ్ళీ అక్కడ యాగం చేస్తున్నారు, ఏంటిది సినిమాకి అసలు దానికి సంబంధమే లేదు. పోనీ 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 కోహినూరు వజ్రం దొంగతనం చేయాలి, దీంట్లో చెప్పాలి కదా ఇది మన దేవరా సినిమానా, నువ్వు సెకండ్ పార్ట్ నువ్వు వదిలేస్తా అంటే నడుస్తుంది, అది చేసినావు. దీంట్లో కూడా తీసిందే కోహినూరు గురించి ఇంటర్వెల్ లా, దాన్ని తీసుకుపోయి నువ్వు మళ్ళీ సెకండ్ హాఫ్ అంతా సాగా తీసినావు, సెకండ్ పార్ట్ చూసుకొని వదిలేస్తే ఎట్లరా? పాయింట్ అది కదరా, సెకండ్ పార్ట్ వస్తుందా? బుక్ వస్తుంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సినిమా బ్యాడ్ కాదు, బానే ఉంది, కానీ ప్రాబ్లం ఎక్కడంటే సినిమాకున్న పెద్ద ఎనిమియే సెకండ్ హాఫ్ అండ్ సీజీ, అది కూడా ఎల్కేజీ సీజీ, అది ఎల్కేజీ పిల్లలు కంప్యూటర్ నక్కితే వచ్చే సీజీ అనమాట. సో సెకండ్ హాఫ్ మొత్తం అది అసలు వేరే సినిమా తీసుకొని ఉంటే ఎవరికి పెద్ద ఇష్యూ ఏం కాదు, బట్ వాళ్ళు చేసింది ఏంటి, దే ట్రై టు రుద్దిఫై అది అంటారు కదా, అది ట్రై చేశారు. వీళ్ళు ఒకవేళ అదే కాన్సెప్ట్ లైక్ ఆ ఫ్లాష్ బ్యాక్ కావచ్చు అవన్నీ కూడా నీట్ గా స్ట్రక్చర్ చేసుకుని ఒక సింగిల్ సినిమా తీసుకుంటే కేక్ ఉండేది. తీస్తే ఫస్ట్ హాఫ్ సినిమాగా తీయండి, లేదంటే సెకండ్ హాఫ్ సినిమాగా తీయండి, లేదు రెండు గల ఒకటే సినిమా అని చెప్తే ఎలాగా? అరే నీ అబ్బా. తర్వాత సీజీ వాళ్ళకి బడ్జెట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, అండ్ ఈవెన్ షెడ్యూలింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అన్ని కనబడుతున్నాయి, సీజీ డబుల్స్ కనబడుతారు, అన్ని కనబడుతున్నాయి. సో అవన్నిటి వల్ల కూడా సినిమా ఓవరాల్ గా అయితే మీడియోకర్ ప్రోడక్ట్ లాగైంది. ఖచ్చితంగా ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమా దాదాపు ఇప్పుడు 10,000 కోట్లు అంటున్నారు టార్గెట్ అని. ఒకవేళ వర్కౌట్ అయిందంటే మాత్రం 1,00,000 కోట్లు చెప్పలేము. ఐ డోంట్ సే, నేనైతే డినై చేయను సినిమా బాగాలేదని అయితే నేను చెప్పను, ఎందుకంటే నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. ఈవెన్ సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని ఎలిమెంట్స్ కొన్ని ఎపిసోడ్స్ నచ్చినాయి. క్లైమాక్స్ అక్కడ నువ్వు ఆ తుఫాన్ కావచ్చు, ఆ సీజీ ఏరియా కావచ్చు, యూ కుడ్ హావ్ రోట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ₹1,00,00,000 అయిపోయింది, 22 కోట్లు ఉంటుంది. 22 కోట్ల దానికి 22 కోట్లు ఎక్కువ స్టిల్ లైక్ క్లైమాక్స్ ఎందుకని వాడికి పిచ్చా, వాడు అక్కడ అంత మధ్యలో 4 స్తంభాలు ఎవడు నుంచమన్నట్లు చుట్టుపక్కల పాపం వాళ్ళందరూ ఎగిరిపోతున్నారు, మనోడు చైన్ పట్టుకుని కూర్చుంటాడు. అసలు
మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అంటే మేబీ నా కాటేంకి ఆ సీన్ వచ్చేసరికి మైండ్ మింగిందేమో తెలియదు కానీ అసలు అక్కడ వాళ్ళు ఎందుకున్నారా, అది ఏంటి, అక్కడ వాళ్ళు ఉండడానికి రీజన్ ఏంటి అది మర్చిపోయినా. వాళ్ళ క్యాంప్స్ ఉంటాయి కదా, లైక్ ఆ ఢిల్లీ దగ్గరలో రీజన్ లో వాళ్ళు మామూలుగా లైక్ ముగల్స్ క్యాంప్స్ వేస్తుంటారు, ఆక్రమించడాలు ఆ స్టఫ్ అన్ని ఉంటాయి కదా. చావా ఏంటంటే మన ఔరంగజేబ్ డెక్కన్ వచ్చింది కాబట్టి అక్కడ వాళ్ళు బయట ఉండాలి కాబట్టి క్యాంప్ వేసిండు. నువ్వు ఢిల్లీ సుల్తాను, ఢిల్లీలో ఉన్నావు, ఢిల్లీ కాడ క్యాంప్ వేసి ఏమంది పిక్తున్నావు నాకు అర్థం కావట్లేదు. సినిమా మొత్తంలో ఔరంగజేబ్ పర్పస్ ఏంట్రా అసలు, ఉండి ఏం చేసిండు, లైక్ జియా ట్యాక్స్ సంథింగ్ ఏదో అన్నాడు కానీ ఏం చూపించినావు. 4 సీన్లు ఉన్నట్టునే మన బాబీ డియోల్ కి, ఆ 4 సీన్లతో జరిగింది ఏంటి చెప్ప. జియా ట్యాక్స్ స్టార్టింగ్ ఏదో చెప్పింది చూసినా, అది తప్ప ఒక్క నిమిషమైనా అసలు ఉపయోగం ఉందా? తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కొన్ని క్లైమాక్స్ లో నువ్వు ఏదో ఆర్ఆర్ఆర్ విలన్ వర్సెస్ హీరో లెక్క ఆర్ఆర్ఆర్ వర్షన్ చూపించినావు చూసినావా. తీసేటప్పుడైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆర్ఆర్ఆర్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, ఆ షార్ట్ చూసిన వెంటనే పత్తి నా కొడుకు ఆర్ఆర్ఆర్ అనుకుంటాడు అనుకోరా. లెట్స్ టర్న్ దిస్ ఇన్ పాజిటివ్ థాట్ ప్రాసెస్. పాజిటివ్. అక్కడ ఆంధీ వస్తున్నాడు, ఔరంగజేబ్ వస్తున్నాడు, అక్కడంతా గాల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ మన డైరెక్టర్ ఏం చెప్తున్నారు అని అంటే, వాడు చేసిన పాపాలకి వాడే పోతున్నాడు. అలాంటి టైంలో వీర వచ్చి ఎందుకు కాపాడాడు, మళ్ళీ వీర హ్యాండ్ మీద సింబల్ చూసి ఔరంగజేబ్ వదిలేస్తాడు. లైక్ వీళ్ళ చేతుల్లో నేను ఎందుకు కాపాడబడాలి, లైక్ ఐ హేట్ దీస్ పీపుల్, రైట్. సో హైలైట్ ఏంటి తెలుసా, ఫస్ట్ చేతిలో పట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫేస్ ఇట్లా మంచిగా ఉంటది, అక్కడ క్లాత్ ఉన్నా కానీ నార్మల్ గా ఫేస్ చూపిస్తారు. సడన్ గా నెక్స్ట్ కట్ చూసేసరికి పవన్ కళ్యాణ్ ఫేస్ మొత్తం ఇట్లా ముసుగు పడ్డట్టు ఉంటది, లైక్ మాస్క్ ఏదో పెట్టుకున్నట్టు, ఆ క్లాత్ మాస్క్ అయినట్టు చూపిస్తా ఉంటాడు. ఎందుకు? అరే నేను చెప్తున్నా కదా, ఎపిసోడ్స్ లాగా రాసుకొని దాన్ని నీట్గా కట్ చేసి సినిమా మొత్తాన్ని స్ప్లిట్ చేశారు. నాకు అదే అనిపించింది. ఈవెన్ ద ఫ్లాష్ బ్యాక్స్ కావచ్చు, అవన్నీ కావచ్చు. అండ్ వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఒక సినిమా స్టోరీ అనేది ఒక గ్లాస్ అనుకో, ఫ్రమ్ ద గ్రౌండ్ అప్ నువ్వు దాన్ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకొని దాన్ని నువ్వు తీస్తావు. సో నీకు ఎప్పుడైతే గ్లాస్ ముక్కలు పగిలిపోయిందో, సరే ముక్క పగిలినప్పుడు అతికించడానికి ట్రై చేయాలి. నువ్వేం చేసావు, ఇంకో గ్లాస్ పగలు కొట్టి దాని ముక్కలు దీని ముక్కలు కలిపి జగ్గు చేద్దామని చూసావు. అవునా కదా చెప్పు. కరెక్ట్ చెప్పినారు. ఇప్పుడు నేను 2 కప్స్ లో దట్ కప్ వుడ్ హావ్ బీన్ బ్యూటిఫుల్, లైక్ సనాతన ధర్మ కప్ అనేది బ్యూటిఫుల్ గా ఉండేది. ఇక్కడ క్రిష్ గారు వెళ్ళిపోవడం దా ఫియాస్కో, ఇది పగిలిపోయింది. ఓకే ఫైన్, నువ్వేం చేయాలి అప్పుడు, సరే దీన్ని స్క్రాప్ చేసు, లేదంటే సరే దీన్ని అతికించి నువ్వు తీయాలి సినిమా, నేను ఇంకోటి బాగా కొడతా. నేను ఏంటది, ఏంటిది మాకేంటిది అంటున్నాను. లిటరల్లీ కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్ లో ఆర్ వీళ్ళు పెట్టుకుంటున్న సీక్వెల్ కి సంబంధించిన స్టఫ్ కి ఓపెన్ ఎండింగ్స్ ఇచ్చుకోవడానికి ఆర్ థ్రెడ్స్ ఓపెన్ చేయడం కోసం అనేది చెప్పేసి చాలా సీన్స్ పెట్టారు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ అవేవి కూర్చోలేదు. అదే ప్రాబ్లం. ఎందుకు కూర్చోలేదు అంటే, ఫస్ట్ హాఫ్ డిఫరెంట్ స్టోరీ మ్యాన్, లైక్ దాంట్లో నువ్వు కొన్ని ఇరికించినా కానీ దట్స్ ద ప్రాబ్లం. ఫస్ట్ హాఫ్ కంటిన్యూ చేసినట్టే సినిమా చాలా బాగుండేది. ఐ బి వెరీ ఆనెస్ట్, చాలా బాగుండేది. ఇక్కడ ఇంకా హైలైట్ అంటే, ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, వజ్రాలతో చార్మినార్ దగ్గర మొహమ్మద్ కొట్టి జంప్ అవుతుంది, అది కేక సూపర్ కదా. ఆమె ఫస్ట్ లైక్ కూతురు అనుకుంటే తీసుకుని అది ఇంకా హైలైట్. లైక్ ఫీమేల్ క్యారెక్టర్స్ కి ఈ టైప్ ఆఫ్ లైక్ స్టోరీ లైన్స్ ట్విస్ట్లు చాలా తక్కువ రాస్తారు మన తెలుగు ఫిల్మ్స్ లో. ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. అండ్ ఇవి చూడగానే అర్రే అబ్బా ఏం ఇంపార్టెన్స్ రా అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో అమ్మాయి ఏంటి పరిస్థితి, నువ్వు దేవదాసి కూతుర్ని, తర్వాత నన్ను ఇక్కడ బంధించిండు, నన్ను కాపాడని చెప్తే కాపాడిండు, లవ్ చేసిండు, ఆ తర్వాత నువ్వు మోసం చేసినావు. ఆ బిట్ చాలా బాగుంటది. దేవదాసి ముసలోడు వచ్చి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, హీరో కాపాడాలి, తర్వాత నువ్వు మోసం చేసినావు. చాలా కన్నింగ్ గా చూపించినావు క్యారెక్టర్, చాలా మనకి అట్రాక్షన్ అండ్ ఆల్సో మెల్లగా ఇన్నోసెన్స్ బాగా చూపించిన అనిపించింది. తర్వాత నువ్వు మోసం చేసినావు. సెకండ్ హాఫ్ లో పోనీ నీకు దొరికి మళ్ళీ కనబడదు కదా అమ్మాయి, నీట్ గా నీకు ఆల్రెడీ అంత పెద్ద పెంట పెట్టింది, ఔరంగజేబ్ దాకా తీసుకోవడానికి కారణమే ఈమె. ఆమె వాళ్ళని దొరికిపోయినావు, అన్ని చేసింది ఆమె. వచ్చి అసలు నన్ను ఎందుకు మోసం చేసినావు అంటే, మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళని విడిపించాలని చెప్పేసి మోసం చేసినా అనేసరికి నువ్వు నమ్మేసినావా? నువ్వు మనిషి పశువాలా? నువ్వు హరిహర వీరమల్లు కదా, మరి అట్లా నమ్మేసినావు. నేను వెయిట్ చేస్తున్నా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి నాటకాలు నవ్వుగట్టి ఆడకు, ఆల్రెడీ నన్ను మోసం చేసిన, నేను మళ్ళీ మోసపోను అనే డైలాగ్ పడతా అనుకుంటున్నా. అదే డైమండ్ బ్యాగ్ పెట్టి మొహాన్ కొడతాడు అనుకున్నా. బొంగు కూడా పడట్లేదు. అరే అట్లా నమ్మేసినావు, మనసు పారేసుకున్నా కాబట్టి నాతో వచ్చి ఆమెకు ఒక గుర్రం బొక్క, ఆమెకి ఫైటింగ్ రాదు, ఆమె లయబిలిటీ. గుర్రాన్ని వేయాలా, గుర్రానికి సీజీ కొట్టాలా సినిమా మొత్తం. అదే ఐ మీన్ లైక్ పోనీ హీరోయిన్ ఏం చేసిందో, వచ్చి ప్లాన్ ఉందా? నువ్వు ఢిల్లీకి పోవడమే పోతా ఉన్నావు, పుష్కరాలు పోతున్నావు. జాంకాయలు పంచింది రే ఆ జాంకాయలు ఎందుకు అట్లా మరి బ్రౌన్ ఉన్నాయి.
లైక్ ఏ వేరే ఫ్రూట్స్ అవి లైక్ లెమన్స్ ఉన్నాయి, నీకు అర్థమైపోతుంది వీళ్ళు ఎక్కడ క్యారెక్టర్స్ ని తిప్పారో అర్థమైపోతుంది. ఇప్పుడు ఆమె చార్మినార్ సీన్ వరకు కూడా ఆమె క్యారెక్టర్ ఒక్కలాగా వెళ్తుంది, కావాలని లైక్ వాంటెడ్లీ ఆమె క్యారెక్టర్ ని రిటర్న్ ఆఫ్ చేసి ఆ ఏరియా నుంచి అక్కడ నుంచి మళ్ళీ తిప్పారని అనిపించేస్తుంది. ఇక్కడ అన్ని కూడా వాలంటరీగా వేరే వాళ్ళు కావాలని అనుకుంటేనే జరిగాయని చెప్తారు. అది చెప్తున్నా బ్రో, అది ఇందిరా సీన్ రిపీట్ కొట్టారు. నువ్వు ఎవరు అసలు, ఎందుకు వస్తున్నావు, ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు అనేసరికి నెత్తి కొట్టుకుంటున్నా. ఒరే దీన్ని మాత్రం పెట్టకండ్రా, అరే ప్లీజ్ రా బాబు, వీరమ్మలకు వేరేదో మోటివ్ ఉంది, ఇది కావాలి రివెంజ్ డ్రామా చేస్తున్నాడు, అది మాత్రం పెట్టకండ్రా ప్లీజ్ రా అనుకుంటున్నా. అదే జరుగుతుంది ఆ సినిమాలో. అరే ప్రతిదానికి ఇది ఒకటి ఉండాలారా, హీరోకి చాలా పెద్ద మోటివ్ ఉంది, తన ఫ్లాష్ బ్యాక్ లో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, ఇంత పెద్ద దారుణం జరిగింది, దాన్ని ఇప్పుడు చేసుకోవాలి. ఏంది ఇది? ఆంధ్రాలో ఉన్న ఏరియా నుంచి హైదరాబాద్ కి నెక్స్ట్ ఫ్రేమ్ లో వచ్చేసారు, కానీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మాత్రం అంతసేపు పట్టింది. మాట వినాలి దగ్గరికి ఎందుకు వచ్చింది? సరే మాట వినాలి సాంగ్ వచ్చింది, పోనీ ఆ పాట అయిపోయిందా? కట్టు 2 minutes మళ్ళీ తార నా కళ్ళనుకుంటే ఎందుకు వస్తుంది పాట? హైలైట్ తెలుసా, సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 40 to 50 minutes బొంగు కూడా ఏది జరగదురా, వీళ్ళు ఈ నుంచి ఆడికి పోవాలి గంతే. అసలు ఇది నా ప్లానే కాదు సార్, నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్, నా ప్లానే వేరు సార్, చూడండి సార్. ఎలా ఆడుతుంది అనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మనం చూసేస్తామని గొర్రెగాలం అనుకున్నారు, అంతే సింపుల్ చెప్తున్నా, మనం గొర్రెగాలం వాళ్ళ దృష్టిలో. స్టంట్స్ చాలా బాగున్నాయిరా, కొన్ని పాయింట్స్ లో ఎడిటింగ్ లో ఆగం పట్టించారు దాన్ని. అసురహననం ఐ హావ్ ప్రాబ్లం విత్ ద ఎడిటింగ్. పోర్ట్ ఫైట్, చార్మినార్ ఫైట్ కొట్టారు, స్టంట్స్ డబుల్స్ కూడా కాదవి, కొన్ని బాగా తీసారు, చాలా బాగా తీసారు. అసురహననం అయితే మాత్రం ఇప్పుడు నీకు ఇక్కడ కోపం రాకపోతే నువ్వు హోలగాని అన్నట్టు పెడుతున్నాడు స్టోరీ. అరే అది స్టోరీ నుంచి రావాలి, నువ్వు ఇప్పుడు ఒక సీన్ పెట్టేసి పిర్రగిల్లుతా రాడు గుచ్చుతా ఏడు అంటే ఎందుకు రావాలి ఏడుపు? నాకు ఎట్లుందంటే లిటరల్ గా KGF సీను సెకండ్ హాఫ్ మొత్తం అంతా తీసుకొని మనకి మొత్తం సెటప్ అంతా పెట్టేసి ఇంత దారుణంగా ఉన్నారు జనాలు, ఇది ఖచ్చితంగా దీన్ని ఎవడో ఒకటి ఆపాలి అన్నట్టుగా మనకి క్రియేట్ చేయాల్సిన వాట్ ఈస్ ఇంపాక్ట్ ని ఒక్క సీన్ పెట్టేసి ఇప్పుడు కంపల్సరీ ఇంపాక్ట్ రావాలి, న్యాయం జరగాలి, దేవుడు రావాలి, కాపాడాలన్నట్టు పెడితే ఇట్లా నచ్చుతుంది నాకు. ఫస్ట్ హాఫ్ లోకి ఎందుకు ఫ్లో కాలేదు అసలు సనాతన్ ధర్మ? లైక్ ఓపెనింగ్ బిడ్డ దొరికే టైంలో టెంపుల్ అదంతా ఉంది, బట్ ఆ తర్వాత అట్లీస్ట్ ఆ బిడ్డ గ్రోత్ అని చూపించాలి కదా, లైక్ అతనికి ఆ విద్యలన్నీ ఎలా అలా చూపించిన పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఏం పెద్ద ట్విస్ట్ అని మనం ఏం అనుకోము. సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా మంచి సీన్ తో స్టార్ట్ అవుతుంది. ఒక పోరడికి బాడీస్ వజ్రం దొరుకుతుంది, దాన్ని కొట్టుకుంటా ఉంటారు, వాళ్ళకి ఎవరు తీసుకొస్తే వానికి ఫుడ్ దొరుకుతుంది అని ఎవ్రీథింగ్. ఈ వజ్రాన్ని తీయడానికి మనుషులు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళని మరీ దారుణంగా పురుగు లెక్క చూస్తున్నారు, వాళ్ళని కాపాడడానికి వీళ్ళందరూ ఈ కులీ కుతుబ్ షా, ఈ నవాబులు వీళ్ళందరినీ నేను తొక్కడానికి నేను చేస్తానని అనుకోవచ్చుగా, అది చాలా బాగుంటదిగా. ఇప్పుడు ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని ఎందుకు రావాలి సినిమాలో? ఇప్పుడు అంటే నువ్వు కావాలని హేటర్వి, సనాతన ధర్మం నీకు నచ్చదు ఇట్లాంటి కథలు పడతారు, కానీ స్టోరీలో కూర్చోవాలి భయ్యా. మంచి సీన్స్ పడితే నేను ఎగురేస్తుంటే హనుమాన్లో మంచి కూర్చునే అట్లా. నేను చెప్తున్నా కదరా, సెకండ్ హాఫ్ రాసుకునే దగ్గర వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్త పడి ఉంటే ఖర్చు తగ్గేది, 5 ఏళ్ల తర్వాత సినిమా వచ్చినా బాగుండేదిరా. బ్రో మనం ఇన్ని మాడుతున్నాం ఇట్లా జరిగితే బాగుంటది అని చెప్పేసి, మనకి ఎప్పుడైతే వాళ్ళు డైరెక్టర్ జ్యోతికృష్ణ అన్నప్పుడే పోయిందని అప్పుడే అనుకున్నా నేను ఆ రోజు కూడా చెప్పిన, నువ్వే హోప్ఫుల్ ఉండరా చేస్తాడేమో బాగుంటుందని నువ్వన్నావు. నాకు తెలుసురా, ఆక్సిజన్ రూల్స్ రంజన్ చూసిన తర్వాత ఈ సినిమా ఆడతాను ఎట్లా అనుకుంటున్నావు? ఈ సినిమా డిలే అనేది వన్ ఆఫ్ ది రీజన్స్ అయితే, ఫ్యూ రీజన్స్. ఎందుకంటే నీకు ఫస్ట్ ఆఫ్ వర్క్ అయింది కాబట్టి ఐ డోంట్ థింక్ ఐ షుడ్ కన్సిడర్ డిలే అనేది పెద్ద ప్రాబ్లం అని కాదు. ఒకటేంటంటే మెయిన్ రీజన్ వాజ్ స్టోరీని కెలికారు. ఎలా కెలికారంటే జేబులోంచి ఇంకొక లైక్ 2-3 times ఎక్స్ట్రా బడ్జెట్ అయ్యేలాగా కెలికారు. లైక్ బీట్ లాస్ట్ లో తుఫాన్ సీన్ కావచ్చు, ఈ గ్రీన్ స్క్రీన్ సీన్స్ కావచ్చు, అవి కనీసము లాస్ట్ ఎడిటింగ్ టేబుల్లో అయినా కానీ గుర్రాల సీన్స్ పెట్టినప్పుడు నువ్వు కదులుతున్నాయి, ముంగడికి నడుస్తున్నాయి, పరిగెడుతున్నాయి అన్నట్టు తెలియాలి కదా. అవి స్లైడ్ చేస్తే అంటారా కాళ్ళకి స్కేటింగ్ బోర్డు వేసుకున్నట్టుగా? పోతాను, నాకు ఇది వద్దన్నయ్య పోతాను. అందరూ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 5 minutes కే దే మేడ్ పీస్ విత్ ఇట్. నేను కూడా ఇంక్లూడింగ్ ఫస్ట్ హాఫ్ నన్ను ఏ రేంజ్ లో ఎలివేట్ లైక్ నా మైండ్ సెట్ ఏ రేంజ్ లో పెంచిందంటే, మ్యాన్ లైక్ ఇంత డిలే వచ్చినా కానీ ఇలాంటి ప్రోడక్ట్ వచ్చిందేరా, లైక్ ఎవ్రీథింగ్ ఫీల్స్ నైస్, రైటింగ్ నైస్ ఉంది, అంటే కామెడీ కావచ్చు, లైక్ డైలాగ్స్ బాగున్నాయి, అన్ని నడుస్తున్నాయి అని నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 5 minutes కి నాదే తప్పు అనిపించింది నాకు లిటరల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పవన్ కళ్యాణ్ గారు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్కి వెళ్ళారు కాబట్టి దే వాంటెడ్ టు చేంజ్ ద స్టోరీ. కొంచెం ఆయన సిచ్యువేషన్ ఏంటి, లైక్ దాన్ని మనము రియల్ లైఫ్ లో జరిగే సినారియోస్ అన్నిటిని సినిమాలో చూపెట్టడానికి వాళ్ళు కొన్ని చేంజెస్ చేశారు. ఇప్పుడు ఉస్తాద్ కూడా అట్లే జరగబోతుంది చెప్తాను కదా. ఉస్తాద్ ఇస్ గోయింగ్ టు బి రియలీ డాగ్ షిట్, ప్రూవ్ మీ రాంగ్. మీకు సెకండ్ హాఫ్ షూటింగ్ మొత్తం కూడా లాస్ట్ 1 year లో చేసి ఉంటారంటావా? అరే నువ్వు మాట చెప్పాలనా, ఇప్పుడు మీ సెకండ్ హాఫ్ అంతా చూసినావు కదా, ఈ 30 days లో షూట్ కంప్లీట్ అయిందంటే నమ్మవా? నేను నమ్ముతా. ఫస్ట్ హాఫ్ 1 year షూట్ చేస్తారంటే నేను నమ్ముతా, సెకండ్ హాఫ్ 30 days
వీళ్ళే షూట్ చేశారంటే నేను నమ్ముతాను, ఎందుకంటే నాకు అది కనబడుతుంది. ఎప్పుడైతే ఫ్యాన్స్ బ్యాడ్ ప్రోడక్ట్ కూడా డిఫెండ్ చేస్తారో, యువర్ లిటరల్లీ హీరో కావచ్చు, ఆ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకునే కెపాసిటీని మీరు గిల్ చేస్తున్నట్టే. లిటరల్లీ నేనేం చేసినా నడుస్తుందని అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు బ్యాడ్ ప్రోడక్ట్ నువ్వు అనౌన్స్ చేయవసరం, యూ డోంట్ నీడ్ టు అబ్యూజ్ అదర్ పీపుల్ హూ సెడ్ ఇట్స్ ఎ బ్యాడ్ ప్రోడక్ట్. అలా చేసినప్పుడు వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఫీడ్బ్యాక్ తీసుకుని దే విల్ మేక్ అ బెటర్ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ ఇట్. లైక్ నెక్స్ట్ టైం మీకు ఎందుకు అర్థం కాదు, సినిమా అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ షుడ్ బి గుడ్.